హలో అండి, వెల్కమ్ టు అర్జునాక్స్. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాము. అదే సోఫా కమ్ బెడ్. మీరు ఇంతకు ముందు హోమ్ టూర్ చూసినట్లయితే బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంది కదా, సో స్పేస్ సేవ్ చేయడానికి మేము ఈ సోఫా కమ్ బెడ్ ని అమెజాన్ లో ఆర్డర్ చేసాము. వచ్చి 2 days అయింది, ఇంకా దీన్ని మేము ఓపెన్ చేయలేదు. దీనికి ఇంకా అంత టైం రాలేదేమో. ఈ రోజు అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో మేమైతే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాము. దీని కాస్ట్ అరౌండ్ 7,200 పడింది. ఆర్డర్ పెట్టిన కలర్ అయితే గ్రే కలర్. కలర్ ని బట్టి కాస్ట్ అనేది చాలా వేరీ అవుతుందండి. ఏ కలర్ అయితే ఏం లేని గ్రే కలర్ కొంచెం తక్కువ కాస్ట్ లో వచ్చిందని గ్రే కలర్ ఆర్డర్ పెట్టాము. ఇంకా ఓపెన్ చేయలేదు. సో వీడియో ఆన్ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాము. ఓపెన్ చేద్దామా? సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఒక పెద్ద గోతం పట్టేశారు దీని మీద. దీన్ని ఓపెన్ చేద్దాం. మైక్ తో ఏం పందా, దీన్ని ఓపెన్ చేద్దాం రా. ఆహా, మళ్ళా దీని లోపల ఇంకో ప్యాకింగ్ కూడా ఇచ్చున్నారు. బ్లాక్ కలర్ కవర్ ఇచ్చాడు. ఇగ్నోర్ అర్జున్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చాడు, దానికి ఏం కాకుండా ఏమో. ఇది మేము ఆర్డర్ పెట్టాక 2 weeks పట్టింది కదా వినే ఇది డెలివరీ రావడానికి. ఎక్కడి నుంచో వచ్చింది డెలివరీ, మాకైతే 2 weeks పట్టింది డెలివరీ ఇంటికి రావడానికి. బెడ్ 5x6 వేస్తే అంతే, ఇంకా దాంట్లో ఏం చేయలేం. ఒక బెడ్ ఒకటే పట్టిపోతుంది అనమాట. సో ఆఫీస్ పర్పస్ మేము యూజ్ చేసుకోవాలన్నా మాకు చాలా కష్టంగా ఉందని ఇది ఆర్డర్ పెట్టాము. ఇదైతే సోఫా లా యూజ్ చేయొచ్చు, బెడ్ లా యూజ్ చేయొచ్చు, మళ్ళీ టీవీ చూసేటప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా వాలి పనుకుంటాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు అని ఇచ్చున్నారు. చూడాలి మరి ఇది ఎలా ఉంటుందో. గ్రే కలర్ అయితే కరెక్ట్ గానే వచ్చింది. పిల్లోస్ ఇచ్చారు, లేదు కదా దాంట్లో పిల్లోస్. ఏమో కరెక్ట్ గా చూడలేదేమో. మామూలు పిల్లోస్ చూపించలేదు, జస్ట్ కాట్ అదే బెడ్ ఒకటే చూపించారు. పిల్లోస్ ఇచ్చారు. ఓకే, ప్యాకింగ్ అంతా రిమూవ్ చేసేసాము. సో ఇదన్నమాట బెడ్. దీన్ని ఎట్లా వేయాలో మనకి తెలీదు. ఇక్కడ రావట్లా అంటే ఆ పక్క నుంచి చేయాలేమో. ఇది కూడా రావడం లేదే. ఆహా, ఇదంతా ఎత్తాలి. ఓకే ఓకే, దిగు అమ్ము నువ్వు దిగు, మళ్ళీ ఎక్కుదుదా. ఓకే, ఇదంతా రిమూవ్ చేయాలి. అమ్మా ఇదే 6x6 ఇది. నాకు అట్లేం అనిపించలేదే. ముగ్గురం పడతామా? వెయిట్, ఇటు 6 ఇటు 6 ఎటైనా ఒకటేనా? పడతాం అనిపిస్తుంది. ఓకే ఓకే, ఇక్కడైతే ఓకే ముగ్గురు పట్టొచ్చు. నేను, అర్జున్, వినయ్. ఇదేనండి బెడ్. ఇటు 6 ఉంది, ఇటు 6 ఉంది. సో 6x6. ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ, 2 adults ఒక చైల్డ్ కి అయితే సరిపోతుంది ఇది. ఇది బెడ్ షేప్. ఇది ఇంకొకటి అన్నమాట. ఇట్లా ఇట్లా కొంచెం స్లాంట్ గా వస్తుంది. జస్ట్ ఊరికే ఇలా ఇలా పనుకోవడానికి, ఇలా కూర్చోడానికి ఏమో ఇది. అమ్మా సిజర్. సో ఇది ఒకటి బెడ్ అయిపోయింది. ఏంటిది? హాఫ్ సోఫానా ఏదో అలా అన్నమాట. బాగుంది ఇది కూడా. ఇప్పుడు సోఫా ఎట్లానో చూద్దాం. సో ఇదన్నమాట సోఫా. బాగుంది. బెడ్ చేసుకోవచ్చు, సోఫా చేసుకోవచ్చు, అలానే హాఫ్ సోఫా. దాన్ని నేను హాఫ్ సోఫా అంటున్నా. నువ్వు ముందు కూర్చో కామ్గా. సో ఇదైతే పనుకోవడానికి యూజ్ అవుతుంది. అలానే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు దీని మీద. ఇంకొకటి కంఫర్ట్ బాగుంది. ఇంకొకటి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలంటే అలా మినీ సోఫా ఏంటి హాఫ్ సోఫా వేసుకొని అలా రిలాక్స్ అవ్వచ్చు. బాగుంది. వర్త్ 7,000 కి. స్పేస్ సేవ్ చేయాలి అనుకుంటే ఇలాంటి తీసుకోవడం బెటర్. ఇట్లాంటి వీటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా. దివానా సెట్ కి దివానా లా వచ్చి బెడ్ లా వస్తుంది. సోఫా కమ్ బెడ్, అది సోఫా కమ్ బెడ్. ఇంకొకటి వేరు. ఇదేంటంటే పరుపు కమ్ బెడ్. పరుపు ఇదే సోఫా కమ్ బెడ్. ఇంకొకటి సోఫా వచ్చి సోఫా లాగితే కూడా వస్తుంది కదా. దివానా వేరు, సోఫాని వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా లాగుతారు కదా. అవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఇవే బాగుంటాయి. కాకపోతే అదేంటంటే అది కూడా ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. సోఫా అంటేనే ఎక్కువ స్పేస్ కదా.
ఇదైతే బెటర్. ఇది చూపిలేదు, ఈ పిల్లోస్ అయితే మాకు చూపిలేదు. ఆఫర్ ఉన్నట్టు. కానీ వచ్చింది. ఓకే, పర్లా, యూస్ చేసుకోవచ్చు, బాగుంది. ఇప్పుడైతే మేము దీన్ని కిందకి తీసుకెళ్లి బెడ్రూమ్ లో వేస్తాము. ఎలా సరిపోతుందో లేదో చూద్దాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కిందకి తీసుకెళ్లి వేసేద్దాం. ఓకేనా? రెడీయా? 1 2 3. ఎలా ఉంది? రూమ్ లో సెట్ అయిపోయింది కదా. డోర్ వేసేస్తా. చూసారు కదా అండి, ఈ ఏరియాలోకి సోఫా వచ్చేయాలని 6x6 సరిపోతుంది ఎట్లయినా. మనం ఎంత ఈ లెంత్ పెరుగుతుంది కానీ ఇది మాత్రం ఒకటే కదా 6. సో ఇదన్నమాట. మా రూమ్ లో అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. బెడ్ వేస్తాను. చూసినాక మేము రూమ్ లో అయితే బెడ్ గా వేసాము. సరిపోయింది, 3 మెంబర్స్ పనుకోవచ్చు. దీని డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంది, అంటే గట్టిగా ఉంది. ఇది వాడిన తర్వాత చూడాలి ఎలా ఉంది, ఎన్ని రోజులు వస్తుంది అనేది. ఫ్యూచర్ లో కావాలంటే ఒక షార్ట్ అయినా చేస్తాము. సో మీరు కనుక మీ ఇంట్లో ఇలా చిన్న బెడ్రూమ్ ఉండి ఒక మంచిగా బెడ్ అరేంజ్ చేసుకోవాలంటే ఇలా సోఫా కమ్ బెడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మల్టీపర్పస్ కదా, మంచిగా యూస్ చేసుకోవచ్చు, బెడ్ గా యూస్ చేసుకోవచ్చు, సోఫాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే నా సజెషన్. చిన్న రూమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఇలాంటిది. అమెజాన్ లో బాగానే ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాస్ట్ కూడా తక్కువ, డ్యూరబిలిటీ కూడా బాగుంది. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.